మీరు ఏదైనా వాటర్ సాఫ్ట్‌వేర్ కొనాలంటే మీరు డైరెక్ట్ ఆన్‌లైన్‌లో చూసి ఎప్పుడు కొనకండి. మీ ఇంట్లో ఒక 4, 5 మెంబర్స్, 6 మెంబర్స్ ఉంటే హెయిర్ ఫాల్‌ని కంట్రోల్ చేస్తదా? అండ్ పింపుల్స్‌ని కంట్రోల్ చేస్తదా? మీకు హార్డ్ వాటర్, సాఫ్ట్ వాటర్‌కి ఎలా ఐడెంటిఫై చేయాలి? మన డైలీ ఫైనల్‌గా ఒక్క మాటలో ఈ ప్రొడక్ట్ గురించి చెప్పాలంటే హాయ్ గైస్, నేను మీ శివ. సో ఫైనల్లీ ఆఫ్టర్ 1 ఇయర్ తర్వాత నేను కొన్న ఆక్వాగార్డ్ వాటర్ సాఫ్ట్‌వేర్ గురించి కంప్లీట్‌గా రివ్యూ అనేది మీతో షేర్ చేసుకోబోతున్నాం. ఇది ఎలాంటి పెయిడ్ ప్రమోషన్ కాదు. కంప్లీట్‌గా నేను పర్చేజ్ చేశాను కాబట్టి మీకు ఈ వీడియో అనేది పోస్ట్ చేస్తున్నాం. సో ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ వచ్చేసి చాలా కామెంట్స్ వచ్చినాయి. దాంట్లో కొన్ని కామెంట్స్ చూసుకుంటే మనకు ఈ వాటర్ సాఫ్ట్‌వేర్ యూజ్ చేయడం వల్ల హెయిర్ ఫాల్ అండ్ పింపుల్స్ కంట్రోల్ అవుతాయి. అలాగే ఈ వాటర్‌ని డైరెక్ట్ తాగొచ్చా? ఇలా చాలా అంటే చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. అలాగే దీంతో పాటు ఈ వాటర్ సాఫ్ట్‌వేర్ అనేది ఎవరు తీసుకోవాలి? ఎవరికి యూజ్ అవుతది? ఎవరు తీసుకోవద్దు? దీని మంత్లీ మెయింటెనెన్స్ ఎంత? ఇలా ప్రతి ఒక్కటి ఈ వీడియోలో అనేది నేను మీకు చెప్తాను. సో మీరు చేయాల్సింది జస్ట్ లాస్ట్ వరకు చూడండి. సో ఇప్పుడు మీకు హార్డ్ వాటర్, సాఫ్ట్ వాటర్ అంటే మీకు డిఫరెన్స్ అనేది తెలియాలి. ఇప్పుడు హార్డ్ వాటర్ అంటే ఏంటంటే మనకి ఏదైతే గ్రౌండ్ నుంచి వచ్చే వాటర్‌లో కాల్షియం, మెగ్నీషియం అనే 2 మినరల్స్ ఉంటాయి. సో ఆ మినరల్స్ ఉండడం వల్ల మనకు ఆ వాటర్ అనేది హార్డ్‌నెస్‌గా తయారవుతది. సో ఇప్పుడు సాఫ్ట్‌వేర్ ఏం చేస్తదంటే ఏదైతే ఈ కాల్షియం, మెగ్నీషియం అనే మినరల్స్ ఉన్నాయో సో వాటిని చిన్న అయాన్ ఎక్స్చేంజ్ అనేది ప్రాసెస్ చేసి వాటిని డిజాల్వ్ చేస్తారు. సో ఆ డిజాల్వ్ చేసినాక మిగిలిపోయిన వాటరే సాఫ్ట్ వాటర్. దీని గురించి ఇన్ డెప్త్‌గా తెలుసుకోవాలంటే ఆల్రెడీ మన ఛానల్‌లో హార్డ్ వాటర్, సాఫ్ట్ వాటర్ తేడా ఏంటి అనేది ఒక వీడియో చేసిన నేను. దాంట్లో మీకు కంప్లీట్‌గా కెమికల్ టెస్ట్ చేసి మరీ చూపించిన నేను. ఆర్ఓ వాటర్, హార్డ్ వాటర్, ట్యాప్ వాటర్ ఇలా అన్ని కంపేర్ చేసి చేసిన నేను. ఆ వీడియో చూడాలంటే ఇప్పుడు చూడండి మీరు. సో ఇప్పుడు మీకు హార్డ్ వాటర్, సాఫ్ట్ వాటర్‌కి ఎలా ఐడెంటిఫై చేయాలి మన డైలీ లైఫ్‌లో అని మీకు చెప్తాను నేను. ఇక్కడ కొన్ని విజువల్స్ అనేవి ప్లే చేస్తా చూడండి. మీరు గనక హార్డ్ వాటర్ యూజ్ చేస్తుంటే మీరు కూడా ఇలా ట్యాప్స్ పైన అలాగే ఫ్లోర్ పైన ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తారు. లైక్ స్కేల్ ఫామ్ అనేవి వైట్‌గా కనిపిస్తది. సో మీ దగ్గర సాఫ్ట్ వాటర్ ఉంటే లైక్ మీరు సాఫ్ట్‌వేర్ కొనుక్కున్నా కానీ మీరు ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేది ఏది ఫేస్ చేస్తలేరంటే మీ వాటర్ హార్డ్ వాటర్ కాదు మంచి వాటర్ అని మీరు ఐడెంటిఫై అనేది చేసుకోవచ్చు. ఇక్కడ కనిపిస్తున్నదే నేను కొన్న ఆక్వాగార్డ్ AWS 600 మోడల్. సో దీని గురించి చిన్న డెమో అనేది ఇస్తాం. ఇక్కడ నుంచి మనకు హార్డ్ వాటర్ అనేది ఈ ట్యాంకులోకి వస్తుంది. ఇక్కడ మనకు అయాన్ ఎక్స్చేంజ్ అనే ప్రాసెస్ జరిగి మళ్ళీ అవుట్లెట్ నుంచి మనకు సాఫ్ట్ వాటర్ అనేది బయటకు వస్తుంది. ఈ కనెక్షన్స్ అన్నీ మీరు చూసి కన్ఫ్యూజ్ కాకండి. దీని గురించి నేను ఒకటి ఆల్రెడీ మన ఛానల్లో వీడియో అనేది చేసిన, అది చూడండి మీకు క్లియర్గా అర్థమైపోతుంది. మనకు హాట్ వాటర్ ఓన్లీ గీజర్కి కనెక్షన్ ఇచ్చినప్పుడు హాట్ వాటర్ వస్తాయి కదా. సో మన కూల్ వాటర్ రావాలంటే ఎలా ఏంటి అనేది కంప్లీట్గా వీడియోలో నేను చెప్పినాను. అది చూస్తే మీకు క్లారిటీ అర్థమైపోతుంది. సో ఇప్పుడు నేను మీతో హానెస్ట్గా నా 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ అనేది మీతో షేర్ చేసుకుంటాను. హానెస్ట్గా చెప్తున్నాను, నేను ఈ వాటర్ సాఫ్ట్వేర్ పెట్టించుకోకముందు నేను చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిన. దానిలో మెయిన్ ప్రాబ్లం వచ్చేసి హెయిర్ మొత్తం రఫ్ అయిపోయేది, అలాగే స్కిన్ కూడా డ్రై అయిపోయేది. సో ఎప్పుడైతే నేను వాటర్ సాఫ్ట్వేర్ యూజ్ చేసినానో నాకు అప్పటి నుంచి ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేది ఏది లేదు. నాకైతే పర్సనల్గా వాటర్ సాఫ్ట్వేర్ అనేది బాగా నచ్చింది. సో ప్రతి కంపెనీ ప్రోడక్ట్లో కొన్ని నెగిటివ్స్ అనేవి ఉంటాయి. సో ఆ నెగిటివ్స్ నుంచి మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వాడుతున్న ప్రోడక్ట్లో నాకు నచ్చింది ఏంటంటే అది ఏదైతే రీజనరేషన్ అనే ప్రాసెస్ ఉందో అది నాకు నచ్చలేదు. కంపెనీ వాళ్ళు చెప్పింది ఏంటంటే మీకు ఈ వాటర్ సాఫ్ట్వేర్ అనేది అప్ టు 600 లీటర్స్ వరకు మీకు హార్డ్ వాటర్ అండ్ సాఫ్ట్ వాటర్ కన్వర్ట్ చేస్తుందని చెప్పాడు. కానీ రియల్ లైఫ్లో నాకు అది 400 to 500 లీటర్స్ మాత్రమే వస్తుంది. అది ఎప్పుడైతే 400, 500 లీటర్స్ అనేది కంప్లీట్ అయిపోద్దో అప్పుడు మళ్ళీ మనకు అది మళ్ళీ హార్డ్ వాటర్ రావడం మళ్ళీ స్టార్ట్ అయిపోద్ది. మళ్ళీ ఏం చేయాలంటే మళ్ళీ రీజనరేషన్ ప్రాసెస్ చేయాలి. ఆ రీజనరేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే మన ఇక్కడ కనిపిస్తున్న వీల్ని దీని ఒక 4, 5 టైమ్స్ అనేది రొటేట్ చేయాలి. ఆ రొటేట్ చేయడానికి ప్రతి రొటేషన్కి సర్టన్ టైం అనేది ఉంటుంది. ఒకసారి 16 మినిట్స్ ఉంటుంది, 5 మినిట్స్ ఉంటుంది. ఇది పూర్తిగా కంప్లీట్ కావడానికి మనకు 30 మినిట్స్ అని పడుతుంది. నాకైతే అది పెద్ద చిరాకు అనిపించింది. నాకు అది ఒక్కటి నచ్చలేదు. సో దీని మంత్లీ మెయింటెనెన్స్ గురించి మనం మాట్లాడుకుంటే దీనికి మంత్లీ మెయింటెనెన్స్ అనేది ఏమి ఉండదు. ఇది కంప్లీట్గా ఫ్రీయే. మనకి ఎలాంటి ఎలక్ట్రిసిటీ బిల్ అనేది ఉండదు. సో దీనికి మెయిన్గా మనం వాడాల్సింది ఒక సాల్ట్ మాత్రమే. ఆ సాల్ట్ కాస్ట్ ఎంత ఉంటుంది అంటే 25 kgs బ్యాగ్ వచ్చేసి 500 రూపీస్ ఉంటుంది ఆఫ్లైన్ మార్కెట్లో. అదే మీరు ఆన్లైన్లో తీసుకోవాలనుకుంటే ఈ కంపెనీ వాళ్ళ వెబ్సైట్లో 10 kgsకి 350 రూపీస్ అనేది ఉంది. సో ఇది ఒకటే మనకు మెయింటెనెన్స్ అనేది. ఇది మంత్లీ పడుతుంది అంటే మంత్లీ ఉండదు. ఒక్కసారి ఒక బ్యాగ్ అనేది ఉంటే ఆల్మోస్ట్ మీకు 1 ఇయర్ దాకా అది వస్తుంది. అంత త్వరగా అయితే ఈ సాల్ట్ అనేది మనం రిపీటెడ్గా యూజ్ చేయాల్సిన అవసరం ఉండదు. అదొకటే మెయింటెనెన్స్ గురించి. అంటే ఇక మిగతా మెయింటెనెన్స్ అనేది ఏమి ఉండదు. సో అసలు మనం ఒక వాటర్ సాఫ్ట్వేర్ని ఎలా చూస్ చేసుకోవాలి ఇప్పుడు మీకు చెప్తున్నాను. మీ ఇంట్లో కనుక ఒక 4 to 5 మెంబర్స్ ఉంటే అప్పుడు మీకు ఇలాంటి చిన్న వాటర్ సాఫ్ట్వేర్ మీకు పనికిరాదు. మీరు వెళ్ళాల్సింది ఆటోమేటిక్గా వెళ్ళండి. ఆటోమేటిక్గా వెళ్తే ఏమవుతుందంటే ఆటోమేటిక్గా మనకు వాటర్ రీజనరేషన్ ప్రాసెస్ జరుగుతుంది. సో దానివల్ల మనకు రెగ్యులర్గా మనకు వాటర్, సాఫ్ట్ వాటర్ అనేది వస్తూనే ఉంటుంది. అదొకటి గుర్తుంచుకోండి. ఇంకోటి ఏంటంటే మీరు వాటర్ సాఫ్ట్వేర్ అనేది ఓన్లీ బాత్రూమ్కి యూజ్ చేస్తారా లేదంటే హోల్ మీ హౌస్కి యూజ్ చేస్తారా అనేది ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే
హోల్ మీ హౌస్కి యూజ్ చేద్దాం అనుకుంటే ఇలాంటి ఆటోమేటిక్ ఇలాంటి చిన్న వాటర్ సాఫ్ట్నర్స్ అనేది మీకు పనికి రావు. దానికంటూ సపరేట్ వాటర్ సాఫ్ట్నర్స్ అనేది ఉంటుంది. దాని కాస్ట్ కూడా 1 lakh 2 lakhs 3 lakhs కూడా ఉంటాయి. సో అది మీ బడ్జెట్ మీద ఆధారపడి ఉంటుంది. మళ్ళీ మీరు ఒక వాటర్ సాఫ్ట్నర్ని మీరు ఎప్పుడు ఆన్లైన్లో చూసి కొనకండి. ఎందుకంటే మీకు ఎలాంటి రిక్వైర్మెంట్స్ ఉంటున్నాయని మీకు ఒక క్లారిటీ అనేది ఉండదు. సో మీరు ఏం చేస్తారంటే మీరు ఏ వాటర్ సాఫ్ట్నర్ తీసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ వెబ్సైట్కి వెళ్ళండి. వెబ్సైట్కి వెళ్ళాక అక్కడ మీరు రిజిస్టర్ కాండి. రిజిస్టర్ అయితే వాళ్ళే మీ ఇంటికి వచ్చి మీకు ఎలాంటి వాటర్ సాఫ్ట్నర్ అయితే యూజ్ అవుతుంది, అలాగే మీ ఇంట్లో వచ్చే వాటర్ ఎంత హార్డ్నెస్ అనేది ఉంది, సో దేనికి ఏ వాటర్ సాఫ్ట్నర్ అని యూజ్ అవుతుంది అనేది కంప్లీట్గా వాళ్ళు దాని గురించి ఒక డెమో అనేది ఇచ్చి అప్పుడు మీకు ఒక వాటర్ సాఫ్ట్నర్ అనేది సజెస్ట్ చేస్తారు. సో అప్పుడు మాత్రమే తీసుకోవాలి. లేదంటే ఆల్రెడీ మన ఛానల్లో ఒకటి మన ఇంట్లో వాటర్ హార్డ్నెస్ అనేది ఎంత ఉందని చెక్ చేసుకోవడానికి మన ఛానల్లో ఒక కెమికల్ టెస్ట్ అనేది చేసినాం. ఆ వీడియో మీరు చూడండి. అది చూస్తే మీకు ఇంకా క్లియర్గా అర్థమైపోద్ది. అంటే ఎట్లా చేయాలి, మనకి నిజంగా అవసరమా కాదనేది కంప్లీట్గా ఆ వీడియో చూస్తే మీకు అర్థమైపోద్ది. సో ఇప్పుడు మనకు వచ్చిన అక్కడ కామెంట్స్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ కామెంట్ వచ్చేసి ఇది హెయిర్ ఫాల్ అయిన పింపుల్స్ని కంట్రోల్ చేస్తుందా అంటది. అసలు ఇది డైరెక్ట్గా హెయిర్ ఫాల్ పింపుల్స్ని అయితే కంట్రోల్ చేస్తుందా అంటే డైరెక్ట్గా కంట్రోల్ చేస్తే అయితే చెప్పలేము. కానీ దానికి ఏదైతే హెయిర్ ఫాల్ అండ్ పింపుల్స్ రావడానికి రీజన్స్ ఉన్నాయో దాన్ని మాత్రం ఇది కొంతవరకు కంట్రోల్ చేస్తుంది. ఎలా అంటే మనం ఎప్పుడైతే కాల్షియం మెగ్నీషియం అనే మినరల్స్ ఉంటాయో సో అవి మనకు వాటర్లో ఉండడం వల్ల హార్డ్నెస్ అవుతుంది. సో అప్పుడు ఏమైందంటే మన హెయిర్ అనేది రఫ్ అయిపోతుంది, స్కిన్ కూడా డ్రై అయిపోతుంది. సో ఎప్పుడైతే మనం సాఫ్ట్ వాటర్ యూజ్ చేస్తామో అప్పుడు మనకు ఏదైతే మనం షాంపూ కానీ సోప్ కానీ యూజ్ చేస్తున్నాం అప్పుడు మనకు కంప్లీట్గా అది క్లీన్ అయిపోతుంది. దానివల్ల మనకు హెయిర్ అనేది సిల్కీ అయిపోతుంది. అప్పుడే మన ఫేస్ కూడా చాలా స్మూత్గా ఉంటుంది. అదొకటి కంట్రోల్ చేస్తుంది. కానీ డైరెక్ట్గా మనకు హెయిర్ ఫాల్ అండ్ పింపుల్స్ అంటే అది మన జెనెటిక్ మీద మనం తినే ఫుడ్ మీద ఆధారపడి ఉంటుంది. కానీ కంప్లీట్గా వాటర్ సాఫ్ట్నర్ అనేది క్యూర్ చేస్తుందని మాత్రం నేనైతే చెప్పలేను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్తోని. నెక్స్ట్ ఇంకొక కామెంట్ ఏంటంటే ఇది కామెంట్ అది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నా. మీ ఇంట్లో ఒక చిన్న పిల్లలు ఉంటే మీరు కంపల్సరీ వాళ్ళ జాగ్రత్తగా ఉండండి వాటర్ సాఫ్ట్నర్ యూజ్ చేసేటప్పుడు. ఎందుకంటే ఆ వాటర్ వాటర్ ఎంత సాఫ్ట్ ఉంటాయంటే మీరు ఇట్లా పట్టుకుంటే జారిపోతే అంత సాఫ్ట్ ఉంటాయి. మీరు చిన్నపిల్లలకి స్నానం చేయించేటప్పుడు వాళ్ళు పర్సనల్గా వాళ్ళు స్నానం చేసే స్టేజ్కి రానంత వరకు మీరే వాళ్ళకి స్నానం చేయండి, జాగ్రత్తగా చూసుకోండి. ఎందుకంటే ఒక్కసారి ఆ వాటర్ సాఫ్ట్నర్ వాళ్ళ బాడీ మీద పడ్డాక ఆ వాటర్ మొత్తం జారిపోతుంది. వాళ్ళు మన చేతులు పట్టుకుని కూడా ఆగరు, అంత సాఫ్ట్ ఉంటాయి వాటర్. మీరు కొంచెం లిటిల్ బిట్ సోపు వాడినా షాంపూ వాడినా చాలా అంటే చాలా నురుగు వస్తుంది. అదొకటి మీరు గుర్తుంచుకోండి. ఇంకోటి ఏంటంటే చిన్నపిల్లలు ఉంటే ఆ వాటర్ డైరెక్ట్ వాళ్ళ నోట్లో పోకుండా చూడండి. ఎందుకంటే తెలియక మా బాబు నోట్లోకి ఆ వాటర్ వేయనే అతనికి దగ్గు జలుబు 2 వచ్చేసినాయి, అది ఇంకా తగ్గలేదు. అది ఇంకోటి ఏంటంటే మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే వాళ్ళకు పాలు ఇచ్చేటప్పుడు కానీ ఫుడ్లో మాత్రం ఈ వాటర్ సాఫ్ట్నర్ వాటర్ అనేది అసలు మిక్స్ చేయకండి. అదొకటి నేను చెప్పాలనుకున్నా. అదొకటి నేను ఫేస్ చేసిన ఇష్యూ, అది మీద షేర్ చేసుకోవాలప్పుడే షేర్ చేసుకుంటున్నాను నేను. నెక్స్ట్ ఇంకో కామెంట్ వచ్చేసి ఇలాంటి వాటర్ సాఫ్ట్నర్స్ తీసుకోవచ్చా అని అంటారు. రియల్ చెప్తున్నది మీకు ఆన్లైన్లో 1500 1200 1300 లోపు వస్తాయి. ఇది రియల్ చెప్తున్నా, ఇలాంటి వాటర్ సాఫ్ట్నర్స్ అని తీసుకోకండి. ఇది వేస్ట్, ఇది పనికిరాదు. దీని గురించి మన ఛానల్లో కొన్ని వీడియోస్ కూడా ఉంటాయి, అది చూడండి. దాంట్లో మీరు ఇది రియల్గా వాటర్ సాఫ్ట్నర్గా పనిచేస్తుందో చేయదా అని ఒక వాటర్ టెస్ట్ చేసి కెమికల్ టెస్ట్ చేసి మరి ఒక వీడియోని పోస్ట్ చేసినాం. ఆ వీడియో చూడండి, మీకు కంప్లీట్గా వాటర్ గురించి కంప్లీట్ నాలెడ్జ్ వస్తుంది. హార్డ్ వాటర్ అంటే ఏంటో సాఫ్ట్ వాటర్ అనేది. సో నెక్స్ట్ ఇంకో కామెంట్ వచ్చింది, ఏ వాటర్ సాఫ్ట్నర్ తీసుకోవాలి, కెంట్ తీసుకోవాలా లేదంటే ఆక్వాగార్డ్ తీసుకోవాలంటారు. వీటి గురించి అన్ని నేను సపరేట్గా ఒక వీడియో అనేది చేస్తాను. ఈ వీడియోలో చెప్తే ఒక లెంత్ అనేది అయిపోద్ది, అందుకని అది సపరేట్గా ఒక వీడియో అనేది చేస్తాను. నెక్స్ట్ ఇంకో కామెంట్ వచ్చేసి, ఇది నేను హాస్టల్లో ఉండే వాళ్ళు అడిగారు చాలామంది, ఇది హాస్టల్లో పెట్టించుకోవాలా అని అడిగారు. హాస్టల్లో పెట్టించుకోవాలా వద్దా అనేది అది మీ మీద ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే ఇది 16,500 పెట్టి మీరు ఇన్వెస్ట్ చేస్తారు. రియల్ మీకు అంత నీడ్ ఉన్నప్పుడు మాత్రమే తీసుకోండి, లేదంటే వేస్ట్. ఒకవేళ మీరు తీసుకున్నా కానీ మళ్ళీ దీన్ని అసెంబ్లీ అండ్ డిసెంబ్లింగ్ చాలా ఈజీ ఉంటుంది. అది మీరు కావాలంటే వెళ్ళేటప్పుడు కూడా తీసుకొని వెళ్ళొచ్చు. అది పెద్ద ప్రాసెస్ కూడా కాదు, చాలా సింపుల్గా ఉంటుంది. కామెంట్ వచ్చింది, వాటర్ సాఫ్ట్నర్ పెట్టించుకుంటే మన ఇంట్లో వాటర్ ప్యూరిఫైర్ పెట్టించుకోవాల్సిన అవసరం లేదా అని. మీరు కూడా గుర్తుంచుకోండి, వాటర్ సాఫ్ట్నర్ వేరు, వాటర్ ప్యూరిఫై అనేది వేరు. వాటర్ సాఫ్ట్నర్ వాటర్ అనేది జస్ట్ స్నానం చేయడానికి, వాష్ చేసుకోవడానికి మాత్రమే పనిచేస్తుంది. అదే వాటర్ ప్యూరిఫైర్ వాటర్ వచ్చేసి మనం తాగడానికి రెగ్యులర్ డ్రింకింగ్ వాటర్ లాగా పనిచేస్తుంది. అదొకటి మీరు గుర్తుంచుకోండి. ఎప్పుడూ మీరు వాటర్ ప్యూరిఫైర్ని వాటర్ సాఫ్ట్నర్తో అసలు కంపేర్ చేయవద్దు. సో నాకు తెలిసి ఇంత ఇన్డెప్త్గా మన తెలుగులో అయితే ఎవరు వీడియోస్ చేయలేదు అనుకుంటా హార్డ్ వాటర్ సాఫ్ట్వేర్ గురించి, ఇలాంటి సాఫ్ట్వేర్ గురించి. మీకు డౌట్స్ ఉన్నాయంటే మనం ఒక లైవ్ సెషన్ అనేది కండక్ట్ చేద్దాం మన ఛానల్లో. అప్పుడు మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కింద అడగండి, నేను తప్పకుండా మీకు రిప్లై అనేది ఇస్తాను. ఆ టైం కూడా మీరే చెప్పండి, మీ ఎప్పుడైతే మీకు ఫ్రీ ఉంటారో అప్పుడు చెప్పండి. అదే రోజు మనం లైవ్ సెషన్ అనేది పెట్టుకుందాం. మీకు కనుక నేను ఇచ్చిన రివ్యూ అనేది మీకు జెన్యూన్ అనిపిస్తే మన ఛానల్ లైక్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి గైస్. మరొక జెన్యూన్ వీడియోతో మేము ముందుకు వస్తాను నేను.